ఏపీలో ఉద్యోగులన్నా, ఉద్యోగ సంఘాల జేఏసీలన్నా ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదన్నట్టు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ వీడియో పూర్తిగా వినే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌కి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియో కనీసం ఎక్కువ లైక్‌లైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ ఇక ఉద్యోగ సంఘాలు సాధారణ ఉద్యోగులందరూ కూడా మా పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా అంటూ 3% ఒక డీఏ విడుదలకు ప్రభుత్వం కసరత్తు అంటూ ఇక్కడ భారీ ఎత్తున న్యూస్ అయితే చూశాం. మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్‌లో కూడా భారీ ఎత్తున వచ్చాయి. ఇదిగో డియో, అదిగో పీఆర్సీ, అదిగో ఐఆర్ అంటూ మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఒక్క 5 డీఏలు పెండింగ్‌లో ఉంటే కనీసం ఒక్క డీఏ ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోవడం అన్యాయం అని చెప్పి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కూడా మరి భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం లేనట్టు కనిపిస్తోంది. మళ్ళీ రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగులకు ఉద్యోగుల ముందు మరి ఏం చేయాలి? మళ్ళీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? అసలు ఉద్యోగులు లేకుండానే ప్రభుత్వం నిర్వహిస్తారా అన్నట్లు సందేహం అయితే కలుగుతుంది. ఇక్కడ ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, దాదాపు లక్షల కోట్ల పెట్టుబడులకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో మరి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి డీఏల విషయంలో కానీ, మధ్యంతర భృతి విషయంలో కానీ, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కానీ, పెండింగ్ బిల్స్ తదితర ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం అని చెప్పి సగటు సాధారణ ఉద్యోగి మరి ఉద్యోగ సంఘాల జేఏసీలు అయితే ఇక్కడ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నాయి. మరి కొత్తగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భావిస్తున్నారు. ఉద్యోగుల్లో సహనం కూడా నశించింది, ఓపిక నశించింది. ఇక సహనానికి కూడా కొంచెం హద్దు ఉంటుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మరి మధ్యంతర భృతి లేదు, పీఆర్సీ కమిషన్ లేదు, డీఏలు లేవు. కనీసం దీపావళి కానుకగానైనా ఒక్క డీఏ అయినా ఇస్తారేమో అని చెప్పి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ ఉద్యోగులకైతే మొండి చేయ చూపించింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు 3 రెట్లు పెంచుకున్నారు. వారు అడగకుండా కానీ వారికి పెంచారు. కానీ వీరు ఉద్యోగులు ధర్నాలు, సమ్మెలు, వినతిపత్రాలు చేసినా కానీ వీరు దాదాపు 2 సంవత్సరాల నుంచి లక్షల్లో నష్టపోతున్నా కానీ ఉద్యోగులకు పెంచడానికి మాత్రం ఏపీ ప్రభుత్వానికి మనసు రావడం లేదని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళన, అసంతృప్తి అయితే ఉన్నారు. ఇక్కడ ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పలు సంస్థలకు లక్షల కోట్ల భూములు కేటాయింపులు చేస్తూ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలపై క్యాబినెట్ అయితే చర్చించింది. అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం అయితే తెలిపింది. విశాఖలో 87,520 కోట్లతో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 26 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు క్యాబినెట్ అయితే ప్రకటించింది. ఇక అమరావతిలో గవర్నర్ రాజ్భవన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఈనాటి క్యాబినెట్ ఇచ్చింది. తర్వాత రాజధానిలో 4 కన్వెన్షన్ సెంటర్లకు కూడా ఆమోదం తెలిపింది. తర్వాత అమరావతి జోనింగ్ నిబంధనలో కూడా గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాత అవసరమైన మార్పులు చేర్పులకు కూడా ఈ గ్రీన్ సర్టిఫైడ్ భవనాలకు మార్పులు కూడా ఆమోదం అయితే తెలిపింది. తర్వాత అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి కూడా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈరోజు క్యాబినెట్. హ్యాపీనెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టుల బిల్డింగ్ పర్మిషన్ ఫీజు మాఫీ చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధంగా లక్షల కోట్లకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఆదాయంలో కూడా ఏపీకి భారీ ఎత్తున ఆదాయం అయితే వస్తుంది. మరి పీఆర్సీ విషయంలో గత సాంప్రదాయాల్ని ఈ ప్రభుత్వం అయితే అబాసుపాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ ఉద్యోగులకు ఇవ్వాలి. సరే 1 ఇయర్ అటో ఇటో అవుతుంది. కానీ ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయినా కానీ 12వ పీఆర్సీ విషయంలో మాత్రం గతంలో అనుసరించిన సంప్రదాయాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగులకు వేతనాలు, పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం అయితే ఉన్నది. దాదాపు ఇప్పుడు 30,000 కోట్ల బకాయిలు ఉన్నవి. మరి ఈ బకాయిలన్నీ ఎప్పుడు తీరుస్తారో కూడా మరి ఈనాటి క్యాబినెట్లో అయితే నిర్ణయించలేదు. మరి ప్రభుత్వం ఇన్ని పథకాలను క్యాబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరి ఆ పథకాలన్నింటినీ అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గౌరవం లేకుండా మరి క్యాబినెట్లో ఇన్నిసార్లు దాదాపు 50 సార్లు, నెలకు 2 సార్లు క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ మరి ఉద్యోగులన్నా, ఉద్యోగ జేఏసీ అన్నా కనీస గౌరవం లేకుండా మరి పీఆర్సీ విషయంలో, మరి మధ్యంతర భృతి మంజూరు చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా మరి గత సాంప్రదాయాల్ని ప్రభుత్వం అబాస్పాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణలో కూడా ఐఆర్ ఇస్తున్నారు.
మరి పీఆర్సీ కమిటీ కూడా వేశారు, రిపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. మరి ఏపీలో అయితే అసలు మధ్యంతర భృతే లేదు, పీఆర్సీ కమిషనర్ నియామకం లేదు. ఇది అన్యాయము. మరి ఈరోజు క్యాబినెట్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క ఉద్యోగులకు సంబంధించి ఒక 2 డిఏలు ఇచ్చి ఒక మధ్యంతర భృతి 30% ఇచ్చి పీఆర్సీ కమిషన్ నియమిస్తే అసలు ప్రభుత్వం మీద ఉద్యోగులు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశమే లేకపోయేది. మరి ప్రభుత్వం అయితే మరి దీపావళి కానుకగా ఇస్తారని అనుకున్నారు, కానీ ప్రభుత్వం అయితే ఉద్యోగులకు మొండి చేయి చూపింది. ఎన్నో పథకాలపై చర్చిస్తున్నారు, ఎన్నో తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు, కానీ ఉద్యోగులకు సంబంధించిన చిన్న చిన్న విషయాలకు మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం. మరి ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ వారు కూడా మరి సరే వారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులు సరిగా పీఆర్సీ ఇవ్వకపోయినా ఇప్పుడైనా కనీసం ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి మళ్ళీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అసలు ఏపీలో ఏం జరుగుతుందని ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసలు ఎందుకు ఇలా మరి ఉపాధ్యాయుల ఉద్యోగుల జేఏసీ అన్నా ఉద్యోగులన్నా ఎందుకు గౌరవం లేకుండా అయిపోయింది, మరి మధ్యంతర భృతి ఎందుకు ప్రకటించలేదు, ఇన్ని లక్షల కోట్ల పథకాలు ఆమోదిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క 2 డిఏలు ఇచ్చి మధ్యంతర భృతి 30% ఇచ్చి ఇక్కడ ఉద్యోగులను సంతృప్తిపరిస్తే చాలా బాగుండేది. అసలు ఇంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కూర్చొని సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు చర్చించారు. మరి అసలు ఈ పథకాలన్నీ అమలు చేయడంలో ఉద్యోగులే కీలక పాత్ర వహిస్తారన్న విషయం ప్రభుత్వం మర్చిపోతుందో ఏమో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మరి ఉద్యోగ సంఘాల చేసి వినూత్నంగా మరి అక్టోబర్ 3వ వారం నుంచి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి ఉద్యమ కార్యాచరణ పిలిపించింది. మరి ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ తర్వాత మరి ఉద్యోగ సంఘాల జేఏసీ మరి మీటింగ్ పెట్టుకొని అత్యవసర మీటింగ్ పెట్టుకొని ఏమైనా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందా అనే అంశం మీద కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వానికి కూడా ఒక అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాల జేఏసీ. ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్లు దాటిపోయింది. మరి ఈరోజు సుదీర్ఘంగా కొన్ని గంటల పాటు చర్చించిన ఏపీ క్యాబినెట్ ఉద్యోగులకు మొండి చేయి చూపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇటీవల నిన్న సమస్యల పరిష్కారం కోసం కథం తొక్కిన ఉపాధ్యాయులు, అసలు స్కూళ్ళల్లో పాఠాలు చెప్పుకోవాల్సిన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముంది? మరి ఉద్యోగులకు తోడుగా వైఎస్ జగన్, ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా మరి తోడుగా ఉండాలి. తర్వాత ఈ విధంగా ఉద్యోగులకు మరి ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా మరి ఉద్యోగులకు అసలు మొండి చేయి చూపిస్తున్నారు, ఎందుకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు సీఎం గారు కూడా మరి ఉద్యోగ సంఘాలకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మరి ఎన్నికల ముందు ఎన్నికల హామీల్లో మరి ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఉద్యోగస్తులు పెన్షనర్లకు సంబంధించి కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇది. మరి 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి, ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, అవమానాల పాలవుతున్నారు, వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తామని ఎన్నికల హామీలో ఇచ్చారు. సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం, అలవెన్స్ పేమెంట్స్ కూడా పునఃపరిశీలన చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. ఇక్కడ ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, కనీసం డిఏ లేవు, పెండింగ్ బిల్స్ లేవు. అలాంటి పరిస్థితిలో మరి ఉద్యోగులంటే గౌరవం లేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ విధంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవన్నిటి కూడా మరి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు కూడా మరి ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చిన్న చిత్క ఉద్యోగులందరూ కూడా మరి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో 2024 ప్రకారం ఉద్యోగులు మరి అడుగుతున్నారు. వారికి న్యాయమైన వారి యొక్క డిమాండ్ కావవి, వారి యొక్క హక్కులు, డిఏలు, పీఆర్సీలు, ఐఆర్లు ఇవన్నీ ఉద్యోగుల హక్కు. కాబట్టి ప్రభుత్వం వెంటనే కనీసం క్యాబినెట్ మీటింగ్ కాకుండా తర్వాత సీఎం గారు ఈ ఈ ఈ వారంలో ఉద్యోగ సంఘాల చేసిన చర్చలకు ఆహ్వానించి ఖచ్చితంగా మరి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి అందరూ కూడా ఆశ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి పెరిగింది. క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడల్లా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జేఏసీలతో మీటింగ్ నిర్వహించి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఛానల్ లాగా మన ఛానల్లో ఫేక్ న్యూస్ అయితే రావు. వేరే ఛానల్లో డిఏ రాకుండా నేడే డిఏ విడుదల, నేడే ఐఆర్ విడుదల, నేడే పీఆర్సీ అంటూ మనం ఫేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. మన ఛానల్లో అలాంటి న్యూస్ రావు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కార్మికులకు సంబంధించి ప్రతి అంశం పట్ల మన ఛానల్లో సపోర్టివ్గా వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి అయితే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.